మనందరి గురించి దేవుడు కలిగినటువంటి తలంపులు. అందుకనే లోకములో మనకు దొరకదు. ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చాలా మంది అందుకని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలు అందుకనే లోక సంబంధమైన పద్ధతులు కాదు, ఆయన మన గురించి కలిగినటువంటి తలంపు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ కాలాన్ని, ఈ సంవత్సరాన్ని, ఈ దినాన్ని, ఈ గొప్ప కృపా దయాకిరీటాన్ని ఇచ్చింది దేవుడే, మనుషులు కాదు. కాలం అనేది మనుషులు ఇచ్చేది కాదు. టైంను మనం కొనలేము, టైంను మనం పాస్ చేయగలుగుతామే తప్ప, ఆ టైంను మనము దేవుని పిల్లలారా గడపగలుగుతామే తప్ప మనం కాలాన్ని కొనలేము. కాలము, టైము ఎంత అవుతుందో మనము కేవలం గడియారములో చూడగలుగుతాము, ఆ చూసి లెక్కించగలుగుతామే తప్ప కాలాన్ని మనం మార్చలేము, పరిగెత్తించలేము, అలాగే వెనకకు తీసుకుని వెళ్ళలేము. ఎందుకంటే ఈ కాలమే దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. అందుకే ఈ సంవత్సరం మనకిచ్చింది ఈ కాలాన్ని సృష్టించినవాడు, ఈ కాలాన్ని నడిపిస్తున్నవాడు, ఈ కాలం పైన అధికారం కలిగినటువంటి వాడు ఎవరు తెలుసా? ఏ టెక్నాలజీ లేదు కాలం పైన అధికారం కలిగినటువంటిది. మన దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ కూడా కాలాన్ని వెనకకు తీసుకుని వెళ్ళలేదు, ముందుకు తీసుకుని వెళ్ళలేదు. కానీ చాలా మంది ఊహించి కల్పనా కథలు చెప్పారు టైం మెషిన్ అని. టైం మెషిన్ పేరు మీద కల్పనా పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, ఎన్నో రకాలైన ఈ కథలు వచ్చాయి. ఈ కాలము పైన ఎలాగైనా తన జ్ఞానముతో, తన టెక్నాలజీతో, తనకున్నటువంటి లోక శాస్త్రాలతో నేను ఎలాగైనా దీన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడండి మనిషి. శాస్త్ర ప్రపంచము కూడా వారు ఈ కాలాన్ని అది నడుస్తూ ఉంటే, అది వెళుతూ ఉంటే చూస్తూ ఉంటున్నారే తప్ప దాన్ని మార్చలేకపోతున్నాం కనుక ఆశ్చర్యపోతున్నారు ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి. దేవుని వారలారా, కానీ దేవుని బిడలకు అందుకనే బైబిల్లో మాత్రం దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ శాస్త్రమైనా, ఏ విజ్ఞానమైనా, ఈ లోకములో ఉన్నటువంటి ఎంత గొప్ప ధనవంతుడైనా ఈ కాలము పైన అధికారము సంపాదించలేరు. ఎందుకంటే ఈ కాలము అనేది ఎవరి స్వాధీనములో ఉంది? దేవుని స్వాధీనము.